హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఎ సర్కిల్ ఎక్సర్సైజ్ 9.3లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ కార్ హ్యాస్ 2 వైపర్స్. మనకందరికీ తెలుసు కదమ్మా, కార్ ముందర వైపర్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. విచ్ డు నాట్ ఓవర్లాప్, ఒకదాన్నొకటి ఓవర్లాప్ అవ్వవంట, అంటే ఒకదానికొకటి టచ్ అవుతాయి కానీ ఒకదాని మీద ఒకటి రావంట. ఈచ్ వైపర్ హ్యాస్ అ బ్లేడ్ ఆఫ్ లెంత్ 25 సెంటీమీటర్స్. ఇలా ఉందనుకో ఒక వైపరు, దాని లెంత్ ఎంత అంట 25 సెంటీమీటర్స్. స్వీపింగ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 115 degrees. ఇలా స్వీప్ చేస్తుంటుంది కదా, అందరం చూసే ఉంటాం కదా కార్స్లో, ఇట్లా ముందర స్వీపర్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటే బ్లేడ్ ఇలా స్వీప్ చేస్తూ ఉంటుంది కదా. ఇలా ఎంత యాంగిల్ స్వీప్ చేస్తుందంటే 115 degrees అంట. ఫైండ్ ద టోటల్ ఏరియా క్లీన్డ్ అట్ ఈచ్ స్వీప్ ఆఫ్ ద బ్లేడ్స్. ఇలా క్లీన్ చేస్తుంటే ఈ టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందో కనుక్కోమన్నారు. పై వాల్యూ 22/7 యూజ్ చేయమన్నారు. మా ఫిగర్ చూడగానే మీకు అర్థమవుతుంది ఇది ఏ షేప్లో ఉంది. ఒక సెమీ సర్కిల్ ఇలా ఉంటే ఏంటిది, సెక్టార్ కదా. ఏరియా ఆఫ్ ఎ సెక్టార్కి ఫార్ములా మనకు తెలుసు కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ మా? గుర్తుందా, మర్చిపోయారా? ఎక్స్ డిగ్రీస్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంతే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ డిగ్రీస్ ఎంత డిగ్రీస్ ఇచ్చారంట, ఎంత క్లీన్ చేస్తుంది 115 డివైడెడ్ బై 360 ఇంటూ పై. పై వాల్యూ ఎంత అంట 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఎంత? ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద వైపర్. లెంత్ ఆఫ్ ద వైపర్ ఎంత 25 ఇంటూ 25. అంతే, దీన్ని క్యాన్సిల్ చేసి సాల్వ్ చేస్తే మన ప్రాబ్లం అయిపోతుంది. సాల్వ్ చేద్దామా? ఒక్కసారి బాగా గమనించండి. మీరు పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకొని క్యాన్సిలేషన్ అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకోసం చిన్న చిన్న నెంబర్స్ తీసుకొని చెప్తా చూడండి. 5 తెలుసు కదా మీకు. 5 5s are 25, ఓకేనా. 5 6s are 30, 5 7s are 35. 1 ఉంటుందా, దీనికి ఇస్తే 10 అవుతుందా. 5 2s are 10. ఇప్పుడు ఏముంది, 2 ఉంది లాస్ట్లో, అంటే 2తో పోతుంది కదా. ఇక్కడ చూడండి 22 ఉంది. 2 1s are 2 1s are, ఇది కూడా 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s are 6, 1 మిగులుతుందా, దీనికి ఇస్తే 12, 2 6s are 12, ఓకేనా. ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, ఇక్కడ 5 11, ఇక్కడ 37 7, ఏది క్యాన్సిల్ అవ్వదు. జస్ట్ ఇంకేం చేస్తారు, ఈ నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ 115 ఇంటూ 11 5s ఈజీ కదా చేయడం, చేసేసేయండి. 11 5s 55, 55 సార్ 55, ఓకేనా. 11 ఇంటూ 5 55 మా. 55 ఇంటూ 25 కూడా చేసేసేయండి ఒకేసారి. 5 5s 25, 5 5s 25, 26 27, 5 2s 10, అగైన్ 10, అదొకటి 11. ఎంత అవుతుంది టోటల్ యాడ్ చేస్తే 2 + 1 3, 1 1375, 1375 ఇంటూ 115 ఉంది కదా, ఈ వాల్యూనేమో 115 మల్టిప్లై చేయడం ఈజీ కదా. ఇప్పుడు 5 5s 25, 7 5s 35, 36 37, 5 3s 15, 16 17 18, 5 1s 5 6. ఇంకా 1తో అంటే అదే నెంబర్ 1375, అంతేనా. మళ్ళీ అగైన్ 1375, 5 7 3 1 యాడ్ చేసేసేయండి. 7 8 9 10 11 12, అగైన్ 9 16 17 18 19 20 21, మళ్ళీ 10 16 17 18 4 5. మనకి ఎంత వచ్చింది వాల్యూ 158125, అంతేనా. 158125 డివైడెడ్ బై 36 ఇంటూ 7 మా. 36 ఇంటూ 7 కూడా చేయండి. 7 6 42, 7 3 21, 22 23 24 25, 252. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ డివిజన్ చేయాలి. 252 పెద్ద నెంబర్ కదమ్మా. సరే, ఇంకొకటి ఏరియా ఆఫ్ ఎ సెక్టర్. ఇది ఏంటి, ఒక వైపరే. ఇక్కడ ఎన్ని వైపర్స్ ఉన్నాయి, 2 వైపర్స్. దేర్ఫోర్ ఏరియా కవర్డ్ బై 2 వైపర్స్. 2 వైపర్స్ ఉన్నాయి కదా, 2 వైపర్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 ఇంటూ 158125 divided by 252.
ఇప్పుడు చూడండి, ఇది 2, ఈ లాస్ట్లో 2 ఉంది అంటే డివిజిబుల్ కదా. 2 1s 2 1s 2 2 2s 4 1 దీనికి ఇస్తే 2 6 12. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 158125 డివైడెడ్ బై 126. ఇది ఎప్పుడైతే సాల్వ్ చేసేస్తారో మీ ఆన్సర్ వచ్చేస్తుంది. కొందరికి షార్ట్ కట్స్ తెలుసమ్మా, కొందరు షార్ట్ కట్స్లో చేస్తారు, కానీ నేను మాత్రం నార్మల్ డివిజన్ చేసి చూపిస్తున్నాను. చూడండి 126 కదా, 158125 నార్మల్ డివిజన్ మా. 126 2s అంటే ఎంత వస్తుందో చూడండి. 6 2s 12, 2 2s 4, 5 2 1s 2, 252 పోదు కదా. 1s ఎంత 126. సబ్ట్రాక్ట్ చేయండి. 8లో 6 పోతే ఎంత 2, 5లో 2 పోతే 3, ఇక్కడ ఒకటి 1 తీసుకోండి కిందకి. 321 ఇది 252 వచ్చిందా. 126 3s చెక్ చేద్దామా. 6 3s 18, 3 2s 6, 1 7, 3 1s 3, 378 పోదు కదా అంటే 2s ఎంత 2s 252. సబ్ట్రాక్ట్ చేయండి మళ్ళీ దీంట్లో నుంచి. 11లో 2 పోతే ఎంత 9, ఇక్కడ 1 ఉంటుంది. అగైన్ క్యారీ ఆన్ తీసుకుంటే 11లో 5 పోతే 6, ఇక్కడ క్యారీ ఆన్ ఇచ్చేసాం, ఇంకేం లేదు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ నెంబర్ ఎంత 2 తీసుకోండి. 692 126 692 అంటే ఆల్మోస్ట్ మీకు 7s కానీ 8s కానీ పోతుంది. చెక్ చేద్దాం. 126 8s చెక్ చేయనా. సారీ పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కదా. ఇది 378 అంటే 126 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 126 5s చెక్ చేద్దాం ఒకసారి. 126 4s 126 5s రెండు చెక్ చేద్దాం. 6 3s 18, 6 4s 24, 4 2s 8, 9 10, 4 1s 4, 5 504 వచ్చింది. 5s కూడా చెక్ చేద్దాం. 6 5s 30, 5 2s 10, 11 12 13, 5 1s 5 6, 630 ఇది పోతుంది కదమ్మా. 5s 126 5s 630. నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా దీనికన్నా పెద్దదే వస్తుంది. ఎందుకు దీనికి 126 యాడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నెంబర్తో స్టాప్ చేయొచ్చు. 2లో 0 పోతే 9లో 3 పోతే 6, 6లో 6 పోతే 0, ఇంకో లాస్ట్ నెంబర్ ఉంది కదా 5 తీసేసుకోండి. 625 5s పోదు అంటే 4s ఎంత 126 4s ఎంత 504. ఎందుకు ఈ డివిజన్ చెప్తున్నా, కొందరికి డివిజన్స్లో మిస్టేక్స్ వస్తున్నాయంటమ్మా, వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నా. 5లో 4 పోతే ఎంత 1, 2లో 0 పోతే 2, 6లో 5 పోతే ఎంత 1, 121. ఇక్కడ ఏముంది 126. 121 126 కన్నా చిన్నది కదా, అప్పుడేం చేస్తాం ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. అంటే ఒక్కసారి గమనించండి, 126 10s అంటే 1260 వస్తుంది. దానికన్నా చిన్నది అంటే 126 9s ట్రై చేయండి, ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. 9 6 ఎంత 54, 9 2s 18, 19 20 21 22 23, 9 1s 9 10 11 ఎంత 1134. నేను చెప్పా కదా 9s అనే పోతుందని. 1134 సబ్ట్రాక్ట్ చేయండి. 10లో 4 పోతే 6, ఇక్కడ మళ్ళీ 0, ఇక్కడ 10, 10లో 3 పోతే 7, ఇక్కడ 1, 1లో 1 పోతే 0, 1లో 1 పోతే 0, ఆల్రెడీ పాయింట్ ఉంది కదా 0 తీసుకోండి. 760 ఎక్కడ పోతుంది 630 అంట, ఇంకా 6 అనే పోతుంది. 126 6 చెక్ చేసేయండి మీకు సరిపోతుంది. 6 6 ఎంత 36, 6 2s 12, 13 14 15, 6 1s 6 7, 756 చెప్పనా 6 అనే పోతుంది. ఎంత 756. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 10లో 6 పోతే 4, ఇంకా చాలు ఇక్కడితో ఆపేయండి. ఎందుకు పాయింట్ తర్వాత 2 digits వచ్చేసాయి కదా. ఎంత మన వాల్యూ 1254.96 ఏరియా కదమ్మా సెంటీమీటర్ స్క్వేర్. ఎంత ఈజీగా ఉంది కదా. ఈ డివిజన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ప్రాబ్లం చేయడం మాత్రం చాలా ఈజీ. ఏంటి ఇది ఒక సెక్టార్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ x డిగ్రీస్ డివైడెడ్ బై 360 degrees ఇంటూ πr స్క్వేర్. వాల్యూ రాసేసాం, సబ్స్టిట్యూట్ చేసేసాం. కానీ క్వశ్చన్లో ఏమన్నారు అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 2 వైపర్స్ ఇంటూ 2 చేసాం. వచ్చిన దాన్ని నార్మల్ డివిజన్ చేసాను. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నార్మల్ డివిజన్ చేసాము. చేసిన తర్వాత వాల్యూ ఎంత వచ్చింది ఏరియా కవర్డ్ బై క్లీనింగ్ విత్ 2 వైపర్స్ ఈక్వల్స్ టు 1254.96 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పనా. క్వశ్చన్ చూడండి.
ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ సారీ నేను షేడ్ చేయడమే మర్చిపోయానా, ఇది షేడెడ్ రీజన్. మా షేడెడ్ రీజన్ని నేను డార్క్ చేయట్లేదు పెన్తో కదా, షేప్ బాగుండదని నేను ఇలా లైన్స్ పెడుతున్నా. ఇది షేడెడ్ పార్ట్ అంట, దీని ఏరియా కనుక్కోమన్నా. చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఇన్ ద ఫిగర్. ఇవి షేడ్ చేశారు టెక్స్ట్ బుక్లో, నేను లైన్స్ గీసాను కానీ టెక్స్ట్ బుక్స్లో షేడ్ చేశారు. వేర్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. ఈ ఏబిసిడి అనేది అంట స్క్వేర్ అంట, ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్స్. ఈ సైడ్ ఎంత అంటమ్మా 10 సెంటీమీటర్స్. స్క్వేర్లో మనకు తెలుసు ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే అన్ని సైడ్స్ 10 సెంటీమీటర్స్. అండ్ సెమీ సర్కిల్స్ ఆర్ డ్రాన్ విత్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ as a diameter. ఇది డయామీటర్గా తీసుకొని సెమీ సర్కిల్స్ డ్రా చేశారంట. యూస్ పై ఈక్వల్స్ టు 3.14. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజన్. ఇక్కడ ఏ ఏరియాని అయితే షేడ్ చేసామో దాని ఏరియాని కనుక్కోమన్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఈ ఫిగర్ ఏ షేప్లో ఉంది మా స్క్వేర్ కదా, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, సైడ్ స్క్వేర్ అంతే కదా, ఎస్ స్క్వేర్. సైడ్ వాల్యూ ఎంత 10 సెంటీమీటర్స్ అంటే 10 into 10, దట్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇదే ఫిగర్ని గమనించండి. ఈ పార్ట్ ఎలా ఉంది షేప్, సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్. ఆ 2 సెమీ సర్కిల్స్ తీసుకుంటున్నా. ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్. ఈ 2 సెమీ సర్కిల్స్ తీసుకుంటున్నా. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనుకుంటున్నా. ఏరియా ఆఫ్ ఫస్ట్ 1 plus 2 ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మా ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ అంటే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంతేనా. ఇప్పుడు నాకు ఈ పార్ట్ కావాలంటే ఏరియా ఆఫ్ 1 plus 2 పార్ట్, ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ minus area of 2 semicircles అంతేనా. 2 semicircles. ఏరియా ఆఫ్ ఎ సెమీసర్కిల్ మనకు తెలుసు ఫార్ములా, ఏరియా ఆఫ్ 2 semicircles ఈక్వల్స్ టు ఏంటి మా ఏరియా ఆఫ్ 2 semicircles 2 కాబట్టి అలాగే రాసుకుందాం, ఇంటూ సెమీసర్కిల్. ఏరియా ఆఫ్ ఎ సెమీసర్కిల్ నేను ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. ఏంటి ఫార్ములా, హాఫ్ పై ఆర్ స్క్వేర్. ఇది 2 ఎందుకు వచ్చింది, 2 సెమీ సర్కిల్స్ కాబట్టి ఇంటూ 2 మా, అది పక్కన పెట్టేసేయండి. ఈ 2 అందుకనే వచ్చింది, 2 సెమీ సర్కిల్స్ కాబట్టి. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ పై ఆర్ స్క్వేర్. 2 క్యాన్సర్, పై వాళ్ళు క్వశ్చన్లో ఎంత తీసుకోమన్నారు 3.14 ఇంటూ రేడియస్. రేడియస్ అంటే ఇక్కడికి చూడండి క్వశ్చన్లో, డ్రా విత్ ఈచ్ సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ యాజ్ అ డయామీటర్. డయామీటరు సైడ్ యొక్క వాల్యూ అంట, సైడ్ వాల్యూ అంతా 10 సెంటీమీటర్స్. అప్పుడు నాకు రేడియస్ కావాలి. రేడియస్ ఏమవుతుంది, డయామీటర్లో హాఫ్ కదా అంటే 10/2, దట్ ఈక్వల్స్ టు ఎంత, రేడియస్ 5 సెంటీమీటర్స్. అర్థమైందమ్మా. వాళ్ళు ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చారంట 10 సెంటీమీటర్స్. కానీ సెమీ సర్కిల్ గీయాలంటే మిడిల్లో ఎంత రేడియస్ తీసుకుంటాం, హాఫ్ ఆఫ్ ఇట్. హాఫ్ ఆఫ్ ఇట్ అంటే 10లో హాఫ్ ఎంత 2, 5 into 5. దీన్ని మల్టిప్లై చేసేసేయండి, 314 ఇంటూ పాయింట్ మళ్ళీ పెడతా, 5 5s 25. క్యాల్కులేట్ చేయండి, 5 4s 20, 5 1s 5, 6 7, 5 3s 15, అగైన్ విత్ 2, 4 2s 8, 2 1s 2, 3 2s 6, 7 14 15, మళ్ళీ 5 6 7 8 7 7 8 5 0 7 8 5 0. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2. ఇక్కడ నుంచి కౌంట్ చేయండి 1 2 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంతా 78.50 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను మా ఫార్ములా, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ 100 మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్. ఎంత ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ 78.50. 100లో నుంచి 78.50ని సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 10, 10లో 5 పోతే 5, అగైన్ ఇక్కడ 9 ఉంటుంది,
9లో 8 మైనస్ చేస్తే 1, ఇక్కడ ఆల్రెడీ 9 అయి ఉంటుంది, 9లో 7 పోతే 2. మనకి ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎంత వచ్చింది? 21.50 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఈ పార్ట్ వచ్చింది, ఈ ఫిగర్లో చూడండి, ఈ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ అన్న, ఇది సెకండ్ పార్ట్ అన్న. ఇప్పుడు సేమ్ అలాగే ఇలా సెమీ సర్కిల్స్ తీసుకున్నా కదా, ఇప్పుడు నేను రివర్స్లో ఇదే స్క్వేర్ ఇప్పుడు ఇలా సెమీ సర్కిల్స్ తీసుకుంటున్నా. ఇలా సెమీ సర్కిల్స్ తీసుకుంటే సేమ్ సెమీ సర్కిల్స్ సేమ్ స్క్వేర్, ఇదే స్క్వేరు ఇదే సెమీ సర్కిల్స్. ఇక్కడ చూడండి, ఈ సెమీ సర్కిల్ ఈ సెమీ సర్కిల్ అర్థమవుతుందా? దాన్నే ఇలా వేసా. దీన్ని థర్డ్ పార్ట్ అనుకుంటున్నా, దీన్ని ఫోర్త్ పార్ట్ అనుకుంటున్నా. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందమ్మా? ఇది స్క్వేరే, ఈడ ఇలా ఉంది 2 సెమీ సర్కిల్స్, ఇక్కడ ఇలా ఉంది 2 సెమీ సర్కిల్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎంత వచ్చింది? 21.50 కదా. ఇప్పుడు ఏరియా ఆఫ్ థర్డ్ పార్ట్ ప్లస్ ఫోర్త్ పార్ట్ ఎంత వస్తుందమ్మా? సేమ్. ఎందుకని? ఇక్కడ స్క్వేరే, అదే స్క్వేర్ ఇక్కడ కూడా ఉంది. ఇది 2 సెమీ సర్కిల్సే, ఇక్కడ 2 సెమీ సర్కిల్సే. కాబట్టి ఏమొస్తుంది? థర్డ్ పార్ట్ ప్లస్ ఏరియా ఆఫ్ థర్డ్ పార్ట్ ప్లస్ ఫోర్త్ పార్ట్ ఈక్వల్స్ టు సేమ్ యాజ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఎందుకని? సేమ్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్. ఇది మైనస్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది. అంటే నాకేం పార్ట్ వస్తుంది? ఇది పార్ట్ థర్డ్ పార్ట్ అండ్ ఇక్కడ ఇది ఫోర్త్ పార్ట్. చూడండి ఫిగర్లో, థర్డ్ పార్ట్ ఇది, ఫోర్త్ పార్ట్ ఇది వస్తుంది. అంటే సేమ్ కదా, సేమ్ క్యాలిక్యులేషన్ కదా. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంటే ఇదే వాల్యూ వస్తుందా? 21.50 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. ఇప్పుడు నేనేం చెప్పాను? నాకు ఈ పార్ట్ వచ్చింది, ఈ పార్ట్ వచ్చింది, మళ్ళీ ఈ పార్ట్ వచ్చింది, ఈ పార్ట్ అన్షేడెడ్ రీజన్ వచ్చింది. అంటే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్లో నుంచి అన్షేడెడ్ రీజన్స్ ఈ 1 2 3 4 మైనస్ చేస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వచ్చేస్తుంది కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ రీజన్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఫోర్త్ పార్ట్. That equals to area of a square ఎంత? 100 మైనస్ ఏరియా ఆఫ్ 1 2 3 4 అన్నీ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఎలా? 21.50 ప్లస్ 21.50 దట్ ఈక్వల్స్ టు 100 మైనస్ 21.50 ప్లస్ 21.50 ఎంతమ్మా? టోటల్ చేయండి. 10 3 4 43. 100 మైనస్ 43 అంతేనా? 100లో నుంచి 43ని సబ్ట్రాక్ట్ చేయండి. 10 10లో 3 పోతే 7, 9లో 4 పోతే 100 మైనస్ 43 ఎంత? ఇక్కడ 9 కదా, 9లో 4 పోతే ఎంతమ్మా? 5 కదా. 67 కాదు, 57 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు మళ్ళీ రాస్తున్నా 57 సెంటీమీటర్ స్క్వేర్. మా ఒక్కసారి బాగా గమనించండి, నేను ఏం చేశానో షార్ట్ కట్లో చెప్తా. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, దాని ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ కనుక్కున్నాం. దాంట్లో నుంచి ఫస్ట్ ఈ సెమీ సర్కిల్ తీసేసారు. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ ఏరియా ఆఫ్ సెకండ్ పార్ట్ వచ్చింది. మళ్ళీ ఏం చేసా? ఈ సెమీ సర్కిల్ తీసేసా. అప్పుడు ఏమొచ్చింది? ఏరియా ఆఫ్ థర్డ్ పార్ట్ ప్లస్ ఫోర్త్ పార్ట్. ఇది ఒకటే. ఎందుకని? ఇక్కడ స్క్వేర్లో నుంచి 2 సెమీ సర్కిల్స్ తీసేసాం, ఇక్కడ స్క్వేర్లో నుంచి 2 సెమీ సర్కిల్స్ తీసేసాం. ఎలా అయినా సేమ్ స్క్వేర్ సేమ్ సైడ్స్. ఒకవేళ ఇది రెక్టాంగిల్ అంటే మనకి డిఫరెన్స్ వచ్చింది, కానీ స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. కాబట్టి ఇలా ఉన్న ఒకటే. కాబట్టి ఏరియా ఆఫ్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎంత అయితే వస్తుందో ఏరియా ఆఫ్ థర్డ్ పార్ట్ ప్లస్ ఫోర్త్ పార్ట్ అలాగే వస్తుంది. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ మీకు తెలుసు ఫార్ములా ఏంటి? 1/2 πr². ఇక్కడ 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి, ఇంటూ 2. అలా చేస్తే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు నాకు షేడెడ్ రీజన్ కావాలి. అన్షేడెడ్ రీజన్లో ఇప్పుడు స్క్వేర్లో నుంచి అన్షేడెడ్ రీజన్ అంటే 1 2 3 4 ఇవి మైనస్ చేస్తే షేడెడ్ రీజన్ వస్తుంది కదా. అంటే ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ 1 2 3 4 పార్ట్స్. 100 మైనస్ 43.
100లో 43 మైనస్ చేస్తే ఎంతమో 57 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? ఇంకా ఏదైనా అర్థం కాకుండా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.